కంటిన్యూస్ వాళ్ళు ఇదే చూస్తుంటే నేను ఏం చేసిన మా డ్రైవర్ చేయించాడో వెళ్ళిపోవా మీరు మనం అటాక్ చేయించాలని డిసైడ్ అయిపోయింది. బండి తీసుకుని వస్తుంటే 100 డైల్ చేస్తే 100 కలవకుండా అప్పుడు ఇండియా పోలీస్ స్టేషన్ ఉంటే పోలీస్ స్టేషన్ వచ్చి మన ఇద్దరు ఎక్కువ వీళ్ళకి కాదు చేసి ఫ్రీ ప్లాన్ ఎవరు ఉన్నా కూడా యాక్షన్ తీసుకోవాలి పోలీస్ స్టేషన్ చేయలేదు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై ఒక 20 మంది దుండగులు వచ్చి దాడి చేసేటటువంటి పరిస్థితి. అంటే ఎలా తయారైందంటే వెనుకటి కాలంలో దొంగలు మూర్ఖులు ఉండే చూడు, ఏమో తెలియనప్పుడు చట్టాలు తెలియనప్పుడు ఏదో భయభ్రాంతకు గురి చేసినట్టు ఇంత సమాజం మేల్కొల్పినా దాడి చేసిన తర్వాత మనకి ఇబ్బంది అవుతుందని తెలిసినా ఎవరి మీద దాడి చేస్తున్నాం ఏమవుతుంది అని ఒక 10 మంది, అంటే మ్యాక్సిమం సోషల్ మీడియాకు అంటే న్యూస్కు దూరంగా ఉంటున్నారు యువత న్యూస్కు దూరంగా ఉంటారు, రాజ్యాంగానికి దూరంగా ఉంటారు, చదువుకు దూరంగా ఉంటారు, చట్టాలకు దూరంగా ఉంటారు. వాస్తవం ఈ తప్పు చేస్తే రిజల్ట్ ఏముంటుంది అన్నటువంటి ఆలోచన లేని మూర్ఖులు ఎక్కువైపోయారు. ఎమ్మెల్యేల మీద శ్రీ గణేష్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే రోడ్డు మీద పోతూ ఉంటే అడ్డగించి బండి ఆపి 20 మంది దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే ఆయన తప్పించుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో ఒక ఎమ్మెల్యే అయి ఉండి కూడా పోలీస్ స్టేషన్ గన్మెన్లతో వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇట్లా తయారయ్యే జనాలు. ఇలాంటి పరిస్థితుల్లో జనాలను ఎట్లా మార్పు చేస్తాం, ఈ సమాజంలో ఏం మార్పు వస్తుంది అనేది మనకి చూస్తుంటే కొంచెం భయంకరంగానే ఉన్నాయి పరిస్థితులు, ఇలాంటి పరిస్థితులు. థ్యాంక్ యూ.